నిన్ను ప్రాణాలతో ఎందుకు వదిలేస్తున్నానో తెలుసా? ఆ స్టీఫెన్ రాబర్ట్ ని చంపడానికి ఒకడొచ్చాడని చెప్పు. దాకుని దందాలు నడపడం, పట్టుకున్న వాళ్ళని చంపడం, ఆడవాళ్ళ శీలాలతో వ్యాపారం చేయడం మగతనం కాదు. నాలా మగాడిలా ఎదురొచ్చి చేయమని చెప్పు. ఇక వాళ్ళకి నాకు యుద్ధం మొదలైంది. వాళ్ళని నా నుంచి తప్పించుకోమను. కుదరదు. మీరు ఆకలితో వేటాడే పుల్ని చూసుంటారు, ఆవేశంతో వేటాడే పుల్ని చూసుంటారు. నేను 2 ఏళ్ళు ఉపవాసం తర్వాత వేటాడే పుల్ని. దానికి ఆహారం ఇప్పుడే ఫిక్స్ అయింది. రేపు 5 గంటలకి మీ ఏరియాకి వస్తా. మీరు వచ్చినా చంపేస్తా, రాకపోయినా చంపేస్తా. ఇప్పుడు నువ్వు వెళ్ళి స్టీఫెన్ రాబర్ట్స్ కి చెప్తావు. వాళ్ళు అడుగుతారు, ఎవడ్రా వాడు మా సామ్రాజ్యానికి వచ్చి మా వాళ్ళనే కొట్టి మమ్మల్నే చంపుతానని ఛాలెంజ్ చేసింది ఎవడు అని. వాళ్ళకి చెప్పు. నేను యముడు రూపంలో వచ్చిన రెబల్. ఎక్కడ్రా వాడు? ఆ బస్ స్టాప్ దగ్గరకు వచ్చి సిగరెట్ వెలిగించి ఈ కాఫీ షాప్లోకి వెళ్ళి కాఫీ తాగే లోపు చంపుకోమన్నాడు. వాడింకా రాలేదేంట్రా? ఇదిగో సిగ్నల్ వచ్చేసిందన్నా. జార్జ్ వెళ్ళరా. ఏంటి వాడికి ఒక్కడేనా? వాడికి ఒక్కడే ఎక్కువ. వాడికి 100 మంది వచ్చినా తక్కువే. తెలుగు సినిమా చూపించాడు. ఇది బ్యాడ్ టైం, ఏకంగా ఇంగ్లీష్ సినిమా చూపిస్తున్నాడు. రాయ్ కాల్చి పారేయండ్రా నా కొడుకు.
జంప్ అయిపోవాలి. జంప్. సార్ తప్పైపోయింది సార్, క్షమించండి సార్. సార్ రేయ్, మీకో గుడ్ న్యూస్. మిమ్మల్ని లేపేస్తున్నా. ఏంట్రా గుడ్ న్యూస్ అండ్ బ్యాడ్ న్యూస్ చెప్తున్నా అనుకుంటున్నారా? అదే నా స్టైల్. నీకో షాకింగ్ న్యూస్ చెప్పనా? నీ తమ్ముడు ఎక్కడెక్కడ వెతుకుతున్నావు కదా, వాడిని కూడా నేనే లేపేశా. నేను కళ్ళు మూసుకుని 3 లెక్కటి లోపల బాడీలు, బళ్ళు, వాళ్ళు, వీళ్ళు, తొక్క, తోలు ఏది ఇక్కడ ఉండకూడదు. 1 2 3. ఇంత భయంకరంగా ఉంది. కాళికాదేవి కదా, అలాగే ఉంటుంది. పూజారి గారు పూజ మొదలు పెట్టండి. బాబు జాగ్రత్తగా తీసుకెళ్ళండి. ఆయనకేం కాదు, మేము చూసుకుంటాం. తెలుసు నాన్న, వెనక్కెళ్ళండి. రక్తం రక్తం కారుతుందిరా. తెలుసు, వెనక్కి వెళ్ళండి. నన్నే వెనక్కి వెళ్ళమంటా? వెనక్కి వెళ్ళు. ఎక్కడ వాళ్ళు అక్కడే ఆగండి. అమ్మ, నాన్న, అక్క, చెల్లి, అన్న, తమ్మి, చిన్న, పెద్ద, ఇరుగు పొరుగు, ఊరు, వాడ, నా అనుకున్న వాళ్ళందరూ నా వెనక్కి రండి. నాన్నని చంపుదాం అనుకున్నోళ్ళు మాత్రం దమ్ముంటే నా కొడకల్లారా నా కళ్ళ ముందొచ్చాగండి. రండి. నేను అనుకున్నాను, నువ్వు కొట్టడానికే పుట్టావు. కొట్టు.
కొట్టు, కాలు కింద పెట్టి కొట్టరా. ఎవడు పంపించాడు? సింహాద్రి. మా నాన్నని చంపడానికే ప్లాన్ చేస్తావా? చంపకుండా ఎందుకు వదిలేస్తున్నానో తెలుసా? నాన్నగారికి తెలిస్తే బాధపడతారని. బతుకు పో. నమస్కారం. నమస్కారం. పూజకి ఏర్పాట్లన్నీ పూర్తి అంతా సిద్ధంగా ఉంది, రండి. అనుకున్నట్టే చేశావు నా కొడక్క. లేవండి అయ్యా, అయ్యా లేవండి అయ్యా. అమ్మా అమ్మా అయ్యా లేవండి అయ్యా. నేను ముందే చెప్పానయ్యా, నేను నీతో వస్తానన్నాను. నువ్వే వద్దన్నావు. ఎందుకు వద్దన్నావయ్యా? నా ప్రాణాలు ఇచ్చేలా కాపాడుకోలేవల్లయ్యా. లేవల్లయ్యా, లేవల్లయ్యా. అయ్యా అనాథనయ్యా, మీరు తప్ప నాకెవరు లేరయ్యా. మళ్ళీ అనాథని అనాథం చేసి వెళ్ళొద్దయ్యా. లేవల్లయ్యా, లేవల్లయ్యా, లేవల్లయ్యా. రిషి, రిషి చంపేశారు, రిషి చంపేశారు. సారీ రిషి, అమ్మా నాన్నల్ని కాపాడలేకపోయాను.
నేను నిన్ను నేను వదిలేసి వెళ్ళకూడదు. రిషి, నాకు నువ్వు కావాలి. నేను కనాదని. అక్కని బాగా చూసుకుంటాడు. దీపావళి మా అందరికి చాలా స్పెషల్. ఒక్కసారైనా ముద్దు పెట్టవా? చచ్చాడ్రా నా కొడుకు. నేనే చంపించాడ్రా నీ బాబుని. నాతో పెట్టుకుంటారా? ఏంట్రా చూస్తున్నా? చంపింది ఎవరన్నా? ప్లాన్ వేసింది నేను, చంపింది ఇద్దరు. ఒకడు మీ చిన్న అన్న, రెండో వాడు నేను చెప్పను. వాళ్ళను చంపాలనుంది కదా, వెతుకో. వాడు దొరకరు. దేశాలన్నీ తిరిగి వెతుకో, అయినా దొరకరు. రా రా రారా, నన్ను చంపాలనుంది కదూ. రా, నన్ను చంపే ఛాన్స్ నీకు ఇవ్వట్రా. నాకు నేనే ఎముడిరా. చెప్పు చెప్పు, చెప్పను. చెప్పు. దుబాయ్ ఎల్లుండొచ్చు, లండన్ ఎల్లుండొచ్చు, రాజమండ్రి ఎల్లుండొచ్చు. వెళ్ళరా, వెతికి పట్టుకో. కావాలి. అందరినీ చంపేశారు, వాళ్ళకి కావాలి. రాజు, వెల్కమ్. ఏం బాబు, బాగున్నావా? నా మీద చాలా కోపంగా ఉంది కదా. ఏం చేస్తాం, లైఫ్ లో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, పట్టించుకోకూడదు. నన్ను చంపేయాలనుంది కదూ, నో ఛాన్స్. అన్నట్టు మర్చిపోయాను, మీ నాన్న ఎలా చంపానో నువ్వు చూడలేదు కదా. మీ నాన్న కళ్ళు మూసుకునున్నాడు, నేనిలా గన్ను తీశాను. మీ నాన్న ఇంకా కళ్ళు మూసుకునే ఉన్నాడు. ఇలా గుండెల మీద గన్ను పెట్టి Go back. Go back. రేయ్, మమ్మల్ని చూడ్డానికి నీకు 2 years పట్టింది. అలాంటిది మమ్మల్ని టచ్ చేయడానికి ఇంకెన్నేళ్లు పడుతుంది. మమ్మల్ని చంపడం ఇంపాసిబుల్. ఈ స్టీఫెన్ రాబర్ట్స్ని చంపడానికి ఇంకో మగాడు పుట్టి రావాలి. ఏంటే, చాలా రోజుల తర్వాత ఒక మగాడిని చూస్తున్నావు కదా. మగాడా? ఎవడు పడితే ఆడు మగాడు అనుకోవడం కాదు, ఇంటి పేరు కాదు, ఊరు పేరు కాదు, బై బర్త్ బ్లడ్ లో కొడక. నేను
వస్తున్నానని తెలిసి కూడా 100 మందిని కాపలా పెట్టుకున్న మీరు మగాళ్ళ డబ్బు కాసుపడి పదవి కాసుపడి నా అన్న వాళ్ళని వెన్నుపోటు పడి చంపావు. నువ్వు మగతనం గురించి మాట్లాడుతున్నావు. బాడీ గార్డ్స్ లేకుండా గన్స్ లేకుండా ఎవరిని ఈక కూడా పీకలేరు. ఎలా చెప్పుకుంటారో మీరు మగాళ్ళని? రేయ్! మీరు నిజంగా మగాళ్ళే అయితే మీకు 5 నిమిషాలు టైం ఇస్తున్నాను. గన్స్ కత్తులు లేకుండా నన్ను చేతులతో కొట్టి చంపేయండి. ఒక్కడొచ్చినా సరే, ఒకేసారి అందరూ కలిసి వచ్చినా సరే, నేను ఒక్క దెబ్బ కూడా తిరిగి కొట్టను. నన్ను చంపేయండి. మిస్ అయ్యిందా? 6వ నిమిషం నుంచి నేను కొట్టడం మొదలెడతా. ఒక్కొక్కడిని ఒకే దెబ్బకి చంపేస్తా. రెండో దెబ్బ ఉండదు. రే, నిన్ను నీ కొడుకుని మాత్రం కుక్కను కొట్టాడు కొట్టి చంపేస్తా. మా నాన్న మీద ఒట్టు. రండ్రా. అదిరా మగతనం అంటే. ఎవడా ఇక్కడ మగాడు? బేబీ కూల్. ఎందుకు ఆవేశపడతావు? ఐ లైక్ దిస్ గేమ్. ఐ లైక్ దిస్ గేమ్. రేయ్, అసలే మర్డర్ చేసి చాలా కాలమైంది. మనిషి అయినా ఆయుధమైనా పని చేస్తుంటేనే షార్ప్గా ఉంటాయి. వీఆర్ రెడీ మ్యాన్. నిన్ను చంపడానికి నాలాంటి మగాళ్ళ అవసరం లేదు, ఆడవాళ్ళు చాలు. గర్ల్స్, go and get him. Finish! Rebel, finish! రెబల్ ని చంపడానికి గర్ల్స్ పవర్ సరిపోదు. స్టీఫెన్, టైం వేస్ట్ చేయకు. బాయ్స్ ని పంపి. Well done, boys. రేయ్! లేచాడ్రా, చూడు. మీకు ఇచ్చిన టైంలో ఇంకొక నిమిషం ఉంది. చంపేయండి, లేకపోతే చచ్చిపోతారు నా కొడుకల్లారా. Boys and girls, relax. Our 5 minutes finish. Now it's rebel time. Baby, చాతనైతే లేవమని చెప్పు.
రెబల్ టైమ్ స్టార్ట్. కొట్టు. అత్తిరా రెబల్ పవర్ అంటే ఒకే ఒక్క దెబ్బ ఇంకా లేవడు. ఒరేయ్ ఆడు చచ్చాడ్రా, డౌట్ ఉంటే చెక్ చేసుకో. ఏడుస్తున్నావా? ఏడు ఏడ్రా.